విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. దుర్గమ్మవారు 7వ రోజు అలంకరణలో భాగంగా శ్రీ మహాచండీ దేవిగా దర్శనమిస్తున్నారు. శ్రీ చండీ అమ్మవారిలో అనేక మంది దేవతలు కొలువై ఉంటారని దేవి భాగవతంలో పేర్కొన్నారు. శ్రీ మహాచండీ అమ్మవారిని ఆరాధించడం ద్వారా విద్య, కీర్తి సంపదలు లభించి శత్రువులు మిత్రులుగా మారటం జరుగుతుందని భక్తుల విశ్వాసం. ఏ కోరికలతో ప్రార్థిస్తామో అవన్నీ సత్వరమే లభిస్తాయని నమ్ముతారు. శ్రీ మహాచండీ దేవి అమ్మవారిని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని దర్శించుకున్నారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకోవడానికి ఎంపీ కేశినేని చిన్ని వచ్చారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాము. ఏర్పాట్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. రేపు మూలా నక్షత్రం రోజున సుమారు 1,75,000 నుంచి 2 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా ఉంది. తప్పకుండా ఆ ఏర్పాట్లలోనే ఇవాళ యంత్రాంగం అంతా సిద్ధంగా ఉంది. గతం కన్నా భిన్నంగా బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. క్యూ లైన్లో సంబంధించి ఏ అనుసంధానంతో టెక్నాలజీని ఉపయోగించి ఇప్పటికే ఏర్పాట్లు చేస్తారు. దాని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంచుకొని క్యూ లైన్లే కాదు, ఎక్కడెక్కడైతే బస్టాండ్లో కానీ ఇంకెక్కడైనా కూడా రద్దీ ఏ విధంగా ఉండబోతుందని కమిషనర్ గారు కానీ కలెక్టర్ గారు కానీ ప్రతినిత్యం కమాండ్ కంట్రోల్ రూమ్లో ఉండి పర్యవేక్షిస్తున్నారు. డ్రోన్ టెక్నాలజీని కూడా వాడటం జరిగింది. అన్నిటికన్నా భక్తుల యొక్క సౌకర్యంగా చక్కగా దర్శనం కల్పించడమే మా యొక్క ప్రభుత్వం ముఖ్యం. కొన్ని సమస్యలు కూడా వస్తున్నాయి సార్ క్యూ లైన్లో. దాని మీద క్యూ లైన్లో మీరు చూస్తే 99% సమస్యలు లేవు. ఎక్కడో 1-2 ఉంటానే ఉంటాయి. ఇంత పెద్ద ఉత్సవం జరిగేటప్పుడు సుమారు 1,50,000 మంది భక్తులు దర్శనం చేసినప్పుడు మేము చక్కటి ఫీడ్బ్యాక్ సెంటర్స్ కూడా పెట్టాం. ఎక్కడికక్కడ ఫీడ్బ్యాక్ సెంటర్కి ఒక అధికారిని కూడా పెట్టడం జరిగింది. అధికారులందరూ బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. తప్పకుండా ఇవాళ దసరా నవరాత్రులు ఎన్నడూ లేని విధంగా బ్రహ్మాండమైన కార్యక్రమం జరగబోతుంది. చూసారు కదా, ఎంపీ కేశినేని చిన్ని చెప్పిన ప్రకారం కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేవని, క్యూ లైన్లో భక్తులు కూడా చాలా సౌకర్యవంతంగా వెళ్తున్నారని చెప్పాడు. అయితే ఏ అనుసంధానంతో కూడా టెక్నాలజీని ఉపయోగించడం అది అభినందనీయకమని చెప్పారు. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఏర్పాట్ల విషయానికి వస్తే చిన్న చిన్న సమస్యలు ఉండగానే ఉన్నాయి. ఈ వాష్రూమ్ సమస్య కానీ, వీళ్ళకి కావాల్సిన పాలు, బిస్కెట్ల పంపిణీ కూడా చాలా వరకు తక్కువగా ఉందనేది భక్తులు చెప్తున్నారు. కేశినేని చిన్ని చెప్పిన దాని ప్రకారం పోలీసు యంత్రాంగం మరి ఇతర అధికారులు కూడా చాలా వరకు సమన్వయం పాటిస్తూ భక్తులకి పెద్దపీట వేశామని కూడా, సామాన్య భక్తులకు పెద్దపీట వేశామని కూడా చెప్పడం జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ మౌలితో బిందు, విజయవాడ, YKTV.